హాయ్ ఆల్, దిస్ ఇస్ సాధ్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. అవును, ఈరోజు మనం ఈ ఛానల్లో పన్నీర్ కార్న్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో ఒక కొత్త స్టైల్లో మీకు చూపిద్దామని అనుకుంటున్నాము. సో తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ వచ్చేసి బాగా మరిగి ఉండాలి. సో బాగా బాయిల్ అయిన ఆయిల్ అయితే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి సమోసాలు అనేవి. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను నేను. సో కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చూసి కలుపుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో సేమ్ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో దీనిపైన ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక మూత కానీ పెట్టుకొని ఒక 1/2 అవర్ దాకా సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. నెక్స్ట్ ఒక చిన్న మూకుడిని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం అందులో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ 1 కప్ ఆనియన్. అండ్ ఇప్పుడు అవి లైట్గా మగ్గాలండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో లైట్గా కుక్ అయితే సరిపోతుంది. అండ్ చూసారు కదా లైట్గా కుక్ అయింది కదా. అండ్ ఇప్పుడు అందులో సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. సో మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. అండ్ ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను. సో మీరు కూడా టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోండి. సో ఈ విధంగా మీరు లోపల స్టఫింగ్ అనేది తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు అందులో మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాము. సో బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అవి. సో దింపేసే ముందు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ పన్నీర్ అనేది తీసుకోండి. నేను జెర్సీ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని తురుముకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా తురుముకొని ఇప్పుడు అందులో లాస్ట్ మినిట్లో మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ తురుము అనేది చాలా లైట్గా కనిపిస్తుంది కాబట్టి మేము ఇక్కడ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాము. సో మీరు కావాలనుకుంటే తురుముని స్కిప్ చేసేసి డైరెక్ట్ పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేస్తున్నాము. సో చాలా సాఫ్ట్ పన్నీర్ కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. సో మనకి హాఫే కుక్ అవ్వాలి కాబట్టి వెంటనే వేసుకొని దింపేసుకోవాలి. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని. సో అది తీసుకొని ఒక 2 to 3 minutes దాకా మళ్ళీ కలుపుకోండి. సో మనకు అది చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఆ పిండి మనం చిన్న బాల్స్ కింద చేసుకొని పెట్టుకుందాము. సో మనం వీటితో ఇప్పుడు చపాతీలాగా వేసుకోవాలన్నమాట. సో మనం ఇందాక తీసుకున్న బౌల్ ఉంది కదా అందులోనే తీసి ఈ ఉండలు అనేవి వేసుకొని మూత పెట్టేసుకోండి. సో మూత పెట్టేసుకుంటే ఆరకుండా ఉంటాయి అన్నమాట. సో డ్రై అవ్వకుండా ఉండాలని చెప్పి క్యాప్ అనేది పెట్టుకుంటాము. అండ్ బాల్స్లో అలా చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఇలా కట్ చేసుకున్నా కానీ మీకు ఈక్వల్ షేప్స్ అనేవి వస్తుంది బాల్స్. సో ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి బాల్స్లా చేసుకొని. మీకు ఎన్ని సమోసాలు కావాలనుకుంటే అన్నీ అలాగా. అండ్ ఇక్కడ మనము చపాతీలా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్పరెంట్ అంటే చాలా థిన్గా వచ్చేలాగా చూసుకోవాలి చపాతీల్ని. సో లావుగా ఉండకూడదండి, చాలా సన్నగా ఉండాలి. సో మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చాలా పల్చగా ఉండాలి.
సో మీకు ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందని అనుకుంటే అంత దాకా స్ట్రెచ్ చేయండి. సో చూసారు కదా, ఇలాగా తిన్గా మిగతా చపాతీలను కూడా చేసి పెట్టుకోవాలి. సో చాలా పల్చగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, ఇలాగా మేము అన్ని చపాతీలు అనేవి చేసి సైడ్కి పెట్టుకున్నాము. సో చూసారు కదా, అన్నీ తిన్గానే ఉన్నాయి, ఏది తిక్కుగా ఉండకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్యాన్ అనేది పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఆ ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక చపాతీ అనేది దానిపైన వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం అవి కొంచెం గట్టిపడే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. సో ఎక్కువగా కాల్చుకోకూడదు. సో వైట్గా ఉంటుందన్నమాట, వైట్ లేయర్, అండ్ అక్కడక్కడక్కడ బ్రౌన్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం చపాతీలు అనేవి కాల్చుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా లైట్గానే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు సెకండ్ది కూడా చూపిస్తున్నాను చూడండి. సో చాలా అంటే చాలా లైట్గా కాల్చుకోవాలి. సో చూసారు కదా, మనకి కొంచెం గట్టిపడిందని తెలుస్తున్నప్పుడు మనం చపాతీలు అనేవి తీసేసుకోవాలండి ప్లేట్లోకి. అండ్ ఈ విధంగా మిగతా చపాతీలను కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ కాల్చుకొని మనం ప్లేట్లోకి పెట్టుకున్నాము. సో అన్నీ ఈవెన్గా 2 సైడ్స్ కాల్చుకోండి. సో ఫస్ట్ ఒక చపాతీని తీసుకోండి. చపాతీని తీసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ఈవెన్గా ఉంటాయి కదా, సో వాటిని మనము రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే స్కేల్ ఇంకా నైఫ్తో కట్ చేసేస్తున్నాను. సో మీకు నార్మల్గా ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే స్కేల్ ఏం యూజ్ చేయకుండా నైఫ్తో కట్ చేసేసుకోండి. సో మనకి స్క్వేర్ షేప్ అనేది రావాలి. సో చపాతీలు ఎంత పొడుగ్గా చేసుకుంటే అంత పొడుగ్గా అనేవి వస్తుంది కదా. సో నేనైతే ఇక్కడ చిన్నగా మీడియం కానీ స్మాల్ కానీ సమోసాలు చేసుకుందామని అనుకుంటున్నాను. సో చిన్నగానే చేసుకున్నాను. సో మీకు ఒక 2ని ఫస్ట్ 2ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా మిగతా చపాతీలు అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను అన్ని చపాతీలను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. సో అన్ని సైడ్కి పెట్టుకొని ఒక స్క్వేర్ పార్ట్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూసారు కదా, సో మన ఈ షేప్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి నేను 5 ఏమో విడ్త్ తీసుకున్నాను అండ్ లెంత్ ఏమో 12 తీసుకున్నాను. సో ఈ విధంగా ఒకటి కట్ చేసిన తర్వాత ఒకటి కట్ చేసుకుంటే మనకి 3 పార్ట్స్ అనేవి 3 స్ట్రిప్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి సైడ్కి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలాగ కట్ చేసుకోండి అన్నీ ఈక్వల్గా. ఒకవేళ అన్ఈక్వల్ 3 ఈక్వల్గా రాలేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ఆ స్ట్రిప్ని మిగిలిపోయిన దాన్ని సైడ్కి పెట్టుకోండి. వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పాడు చేయకుండా. సో ఇప్పుడు మనమైతే ఇలా కట్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఇలాగ స్ట్రిప్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవి సైడ్కి పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకోండి. ఒక బౌల్ తీసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనకి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట దీన్ని. సో సమోసాలు అన్నిటినీ అతికించుకుంటాం కదా, సో ఆ విధంగా పేస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి థిక్ పేస్ట్ లాగా. సో లూజ్గా ఉండకూడదండి, థిక్గా ఉండాలి పేస్ట్ అనేది. సో చూసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ లూజ్ అయిందనుకుంటే ఇంకొంచెం మైదా అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను స్టఫింగ్ తీసుకున్నాను అండ్ మైదా పేస్ట్ తీసుకున్నాను అండ్ ఒక స్ట్రిప్ తీసుకున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను సమోసాను అనేది. సో మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ అటు సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దానికి ఇప్పుడు మైదా పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకెళ్ళి అటు సైడ్ అతికించాలన్నమాట. సో మనకు అప్పుడు అది కోన్ షేప్ లాగా వస్తుంది. సో చూసారు కదా, విడిపోకుండా కోన్ షేప్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మిడిల్లో మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. సో లోపలికి ప్రెస్ చేసుకోండి కర్రీ మొత్తాన్ని. అండ్ ఇప్పుడు ఆ ఎడ్జెస్కి పేస్ట్ అనేది అప్లై చేసి ముందుకు ఫోల్డ్ చేయాలండి. సో ఈ విధంగా అతికించేసుకుంటే మనకి సమోసా అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా అండ్ ఎంత ఈజీగా ఉందో. సో ఈ విధంగా మనం మిగతా సమోసాలను కూడా చేసుకోవాలి.
మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇంకో 2 చూపిస్తాను ఎలా చేసుకోవాలని చెప్పి. సో చూడండి, ఫస్ట్ మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ దానికి పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ చూసారు కదా, అతికిచ్చేసుకున్న తర్వాత మిడిల్లో మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. సో స్ట్రిప్స్ అనేవి పొడుగ్గా ఉంటే మనకి ఇంకొంచెం సమోసాలు అనేవి ఇంకొంచెం నీట్గా వస్తుంది. సో మీడియం చిన్నగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మేము చిన్నగానే తీసుకున్నాము. సో స్టఫింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఎడ్జెస్కి కూడా పేస్ట్ అప్లై చేసి ఫోల్డ్ చేసేసుకోండి, లేదంటే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది లోపలికి. సో ఇప్పుడు థర్డ్ వన్ చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా మనం మిగతా స్ట్రిప్స్ని కూడా చేసుకోవాలండి. సో చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం. అండ్ ఇక్కడ చూడండి, సమోసాలు అన్నీ రెడీ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో మిగిలిపోయిన స్ట్రిప్స్ ఉంటే వేస్ట్ చేయకండి, వాటితో కూడా ఏం చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకుందాము, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను. సో ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచండి. సో ఇక్కడ నెక్స్ట్ టిష్యూస్ పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను సమోసాలు వేసుకోవడం కోసం వేగిన తర్వాత. అండ్ ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సమోసాలు వేసుకోవాలండి. సో ఎక్కువ వేసుకోకుండా ఫ్రీగా వేగేలాగా కొన్ని వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే క్లమ్జీ అయిపోతాయి. సో కొన్ని వేసుకుని ఫ్రీగా వేయించుకోండి. సో మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 సైడ్స్ వేయించుకోవాలన్నమాట. సో మైదా పిండి కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో తొందరగానే వేగుతాయి. అండ్ స్టఫింగ్ కూడా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం ఇంతకుముందు. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మిగతా సమోసాలను కూడా వేసుకుందాము. సో ఈ విధంగా సమోసాలు అన్నిటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి తీసుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో అవి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఇవి చూడండి, అవి అన్ఈవెన్గా ఉన్న పార్ట్స్ మనం కట్ చేసేసాం కదా, వాటిని చిన్న పీసెస్ కింద చేసుకొని ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి సమోసా వేగిన తర్వాత. సో ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఎంజాయ్ చేయొచ్చు ఇవి తింటూ. సో మిగిలిపోయిన ఎన్నైతే ఉంటాయో వాటన్నిటిని మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ కానీ చేసుకొని ఇలాగ చిప్స్ కింద వేపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకుంటే మనం ఈవినింగ్ స్నాక్స్ కింద ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మరిగిన ఆయిల్ ఉంటుంది కదా, సో చిల్లీస్ వేసుకోవాలి. సో సమోసాకి పచ్చిమిరపకాయలు లేకపోతే అసలు టేస్టే ఉండదండి. సో అవి వేసుకొని ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో లాక్డౌన్ కదా, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఇలా ఎంజాయ్ చేసి బయట అయితే భయంగా ఉంటుంది కొనుక్కోవాలనుకున్న తినాలన్నా కానీ. సో ఇలాగ ఇంట్లో చేసుకొని తినచ్చు. సో చూసారు కదా, ఇలాగ చిల్లీస్ కూడా వేయించుకొని సమోసా మీద వేసుకొని ఎంజాయ్ చేయండి సమోసాల్ని. సో ఫైనల్గా మన పన్నీర్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పనిసరిగా ట్రై చేయండి రెసిపీని. సో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపించాం కదా, నిజంగా మాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీ తిని. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.